జీవితంలో తెలుసో తెలియకో ఆజ్ఞలను అతిక్రమిస్తూనే ఉన్నాం, ఆజ్ఞలను మీరుతూనే ఉన్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం మాట్లాడరు, ప్రేమించండి. ప్రేమించు. నూతన నిబంధనకు వద్దాం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. పొరుగు వారిని ఎవరైనా ప్రేమిస్తున్నాం మనం? ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక దిక్కు నుండి, ఏదో ఒక పరిస్థితిలో నుంచి రోజు ఏదో ఒక రీతిగా పాపము మూట కడుతూనే ఉన్నాం. సాతానుడు మనిషిని ఏదో ఒక రీతిగా పాపము చేత కడుతూనే ఉన్నాడు. నీ పొరుగు వారిని ఏదియో కచ్చి పేసుకుందామో ఆయన బస్సులో ఎగిరేసాడు, కానీ నువ్వు బస్సు అటించి ఎక్కొచ్చి కచ్చిపు తీసి కింద పడేసావు. ఎవరిదది? పెట్టుకుందేమో ఆమె చిక్కుడు చెట్టు, పాకి ఎక్కొచ్చిందేమో కోసుకుందాం. ఎవరో ఏం మాట్లాడరు. ఇట్లా చెప్తే మీకు అర్థమైందని చెప్తున్నా. మరి నిజమే కదా, నీ పొరుగు వారిది ఏదియో ఆజ్ఞలు మీరుతున్నారా లేదా? ఈరోజు ఇటువంటి వ్యత్యాసాలు, దూరం సాతానుడు మనిషి జీవితంలోనికి ప్రవేశపెట్టి అనేక రకాల స్థితులలో కట్టి ఉంచాడు. నువ్వు దేని చేత కట్టబడ్డావు? ఏ స్థితిలో ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు?